కుంభరాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారము కొంతకాలం, తదుపరి ద్వితీయ స్థానంలోనూ సంచారం జరుగుతూ ఉన్నదండి. ద్వితీయ స్థానం సంచారము, జన్మస్థాన సంచారము రెండు కూడా ఇవి ఏలినాటి శనిని సూచిస్తూ ఉంటాయి. అలాగే జన్మంలో కానీ ద్వితీయంలో కానీ శని భగవాన్ యొక్క ఫలితాలు అశుభ ఫలితాలే ఉంటాయి, కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. పూర్తిగా ఈ కుంభరాశి వారికి ఆయన అనుకూలుడు కాదనే మనం చెప్పుకోవాలి. ఎందుకని అంటే జన్మంలో ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే ధనాదాయం మీద ఇబ్బందులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు కూడా వచ్చే అవకాశం జన్మంలో ఉన్నప్పుడు ఉంటుంది. అట్లాగే ద్వితీయ స్థాన సంచారం అంటే మీనరాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో కూడా కుటుంబపరమైనటువంటి ఇబ్బందులన్నీ, ధనానికి సంబంధించినటువంటివి, మాటకు సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నీ కలగజేస్తూ ఉంటాడు శని భగవానుడు. అందుచేత 1, 2 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు కూడా శుభ ఫలితములను ఇవ్వజాలరు. అలాగే రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన కూడా ద్వితీయ జన్మ అంటే వక్రగతి మూలంగా మొదట ద్వితీయంలోను తదుపరి జన్మల్లోనూ సంచారం చేస్తున్నారు. ఈ 2 స్థానాల్లోనూ కూడా రాహువు ఖచ్చితంగా శుభ ఫలితములను గోచార రీత్యా ఇవ్వజాలరు. చేత జన్మంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు, ఒక రకమైన ఇబ్బందులు, ద్వితీయంలో అంటే ఇక్కడ ద్వితీయంలో ఉన్నప్పుడు అంటే మీనంలో ఉన్నప్పుడు ఒక రకమైన ఫలితాలు, దుష్ఫలితాలు, జన్మంలోకి వచ్చాక మరొక దుష్ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అది ఆరోగ్య సంబంధమైనటువంటివి. అక్కడ ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబానికి సంబంధించి సేమ్ ఫలితాలండి. అయితే కాకపోతే శరీరం ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నారో అవే ఫలితాలు రాహు ఇస్తున్నారు. కాకపోతే అక్కడ కొన్ని విషక్రిములు అటువంటివి, అంతేకాకుండా కామ, క్రోధ, మోహమవాస్యాలలో ఏవో ప్రతి మనిషికి ఉండనే ఉంటాయండి. ఎంత నాకు లేదని చెప్పేసి బడాయి కబుర్లు చెప్పినా ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఎవరు చెప్పినా నమ్మనుగాక నమ్మను, అటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. ఆ నమ్రత అటువంటివి ఏమీ లేనటువంటి మహాత్మాలు చాలామంది ఉండేవారు. ఇప్పుడు చాలామంది లేకపోవడం కాదండి, ఇంచుమించుగా లేరనే చెప్పాలి. ఏదో 1% 1% ఏమన్నా ఉన్నారేమో తెలియదు తప్పితే అందరికీ ఇవన్నీ ఈ కామక్రోధ మాత్మచారాలు ఏదో 1, 2 మొత్తం అన్నీ పెంచిన మూర్తులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి నమస్కారం. ఈ విధంగా ఉంటుందండి. మొత్తం మీద శని భగవానుడు కానీ రాహువు కానీ ఈ కుంభరాశి వారికి ఏ విధంగానూ శుభ ఫలితములను ఇవ్వజాలరు. అలాగే గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం జరుగుతున్నది. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇవ్వజాలరు గురువు. పంచమ స్థానంలో సుమారుగా 7.5 నెలల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఆ సంచార కాలంలో మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం పిల్లలు మంచి బుద్ధిగా చదువుకోవటము, ఆట మీద శ్రద్ధ తగ్గించటము, ఇంట్లో ఏదో పక్క పిల్లలతోటి గొడవలు ఏవి తేకుండా ఉండటము, అలాగే మంచివారి యొక్క స్నేహం చేయటము, అలాగే కొంచెం తెలివితేటలు పెంచుకోవటము, దేవుడి మీద భక్తి పెరగటము, కొంచెం మీకు ధనాదాయం పెరగటము, ధనకారకుడు కాబట్టి అంచేత ఈ విధమైన పూర్వపుణ్యం కాబట్టి అక్కడ మీకు 5వ స్థానంలో సంచరించేటటువంటి సుమారుగా 7.5 నెలల కాలం పాటు మీకు శుభ ఫలితాలని గురు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే 7, 8 స్థానాలలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారము 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో సంచారం చేసేటప్పుడు కానీ మీకు ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వచాలవు. కుటుంబంలో కలహాలు, కలతలు, ధనానికి ఆదాయం గండిపడటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ 7వ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే మీకు ఎవరితోనైనా కలిసి వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళతో కూడా మీకు అంత అనుకూలమైనటువంటి లేకపోవటం, తద్వారా
వ్యాపార కొంచెం ధనాదాయాలు తగ్గటము, అలాగే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు దుర్వార్తలు వినటం, ఎవరికో దుర్వార్తలు వినటము, పరాభవాలు పొందటము, అట్లాగే భార్యకి ఏదైనా కొంచెం పీడ అంటే అనారోగ్యాలు చేయటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద పెద్ద దుఃఖాన్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా 8వ స్థానంలో కేతు యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది. ఈ విధంగా ఇక్కడ మీకు శని రాహువులు కేతు యొక్క సంచారము ఈ 3 కూడా పూర్తిగా అశుభాన్ని ఇస్తూ ఉన్నాయి. ఒక్క గురువు మాత్రము ఒక 7.5 నెలల పాటు మీకు సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత వీరు ఖచ్చితంగా శనికి, రాహుకి, కేతుకి వీరు జపశాంతులు చేయించుకున్నట్టయితే చాలా ఈ అశుభ ఫలితాలు అంటే శాంతించినటువంటి వారే కొంత ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు. ఈ చేయించుకునేటటువంటి వ్యక్తులు మనకు తెలిసిన వారనో, ఫ్రెండ్స్ అనో, లేకపోతే బంధువులనో, ఇట్లాంటివి ఏమీ మనకి దీనికి తావులేదు. చుట్టరికమే ఫ్రెండ్షిప్పే, పూజే. ఇది ఆత్మశుద్ధిగా, చిత్తశుద్ధిగా చేసేటటువంటి వారిని సంప్రదించండి. ఈ సౌకర్యం మా దగ్గర కూడా ఉన్నది, దాన్ని వినియోగించుకోండి. మీరు సకల శుభాలు అంటే ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడి సకల శుభాలు పొందండి. శుభం భూయాత్తు.